గాంధీ గారు మన జాతి పిత, మన తండ్రి, తల్లి, సర్వస్వం. తరాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, కానీ గాంధీ గారి మీద మనకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు. కొండలు కరిగిపోవచ్చు, నదులు ఎగిరిపోవచ్చు, సముద్రాలు ఇంకిపోవచ్చు, కానీ గాంధీ మహాత్ముని మీద మనకున్న ప్రేమ మాత్రం తరిగిపోదు, ఇంకిపోదు, ఎగిరిపోదు. రాజకీయాల్లో వనమాన దిద్దిన ప్రతివాడు గాంధీ టోపీ నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. నీ తల మీద చూసిన టోపీని రౌడీ గుండాలను ఎత్తిన చూడలేకపోతున్నాం బాపూజీ. ఏంటి మాస్టర్, ప్రెస్ మూతపడేసరికి మెంటలయ్యావా? గాంధీ గారితో నీ గోడు చెప్పుకుంటున్నావు అన్నట్టుగా ఆయన కనపడదు, వినపడదు, మాట్లాడు. ఈయన ఎదురుకుండా కనపడితే ఆయన మాటలు జ్ఞాపకం వచ్చి ఎక్కడ మేము మంచి పనులు చేయాల్సి వస్తామని ఏ సెంటర్లోనూ ఆఖరికి అసెంబ్లీ ముందు కూడా ఈయన ఎకరం లేకుండా చేసాం. దండేసాను, ఓ పని అయిపోయింది. ఫోటో దీవయ్యా. ఓకే, ఇదిగో మేసారు, ఈ ఫోటో రేపు పొద్దున అన్ని పేపర్లను వేయించుకుంటా రాష్ట్ర ప్రజల దగ్గర మార్కులు కొట్టేస్తా. అంతేకాదు మరి ఇవాళ ఈ జాతి పెతకు నేను దండ ఇస్తాను కదా. మళ్ళీ జెండా పండుగ వచ్చేంత వరకు నేను ఎన్ని పాపాలు చేసినా ఈ అకౌంట్ లో కొట్టుకుపోతే చేసి. పురుషోత్తమరావు, ఏమో ఉన్న మనిషి వయసు వచ్చిన కొద్దీ చిక్కి శల్యం అవుతాం. మీ దిక్కుమాలిన పరిపాలనలో విగ్రహాలకు కూడా గతి పట్టిస్తున్నారు, కానీ ఆ మహానుభావుడు మాత్రం తక్కువగా అంచనా వేయదు. ఆ రూపంలో ఉండే మీకు బుద్ధి చెబుతాడు. ఆ మహానుభావుడు ఇంకో మాట కూడా అన్నాడు. అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద ఒంటరిగా నడవగలిగినప్పుడే నా దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది అని. అవునా? మరి ఇంకా ఆయన మాట ఎందుకు కాదనాలని మేము పట్టపగలే ఆడది నడి రోడ్డు మీద తిరగడానికి లేకుండా చేస్తున్నాం. మళ్ళీ చేసింది. అబ్బా ఏంటి ఇది? ఉండవే, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు. వీళ్ళ అమ్మా బాబు లేని అనాథులు వీళ్ళేం చేస్తారులేని చీల వేయాలనిపించదురా నీకు? ఏంటండి ఇది? ఇష్టం లేదు, మోహన్ తిప్పుకోవాలి. కానీ అంటే నీకు కనపడిన ప్రతి ఆడదానికి నువ్వు ఈల వేస్తుంటే మోహన్ తిప్పుకుని పోలీస్ కేసు పెడదామే. వీడి ఫేస్ కి పోలీస్ కేసా? పేపర్ కూడా వేస్ట్. చంపేస్తాను. సాయిబాబా, మా అన్నయ్యకి మొదటి జీతం రాగానే అందులో నీకు 2 రూపాయలు ఇస్తాను. ఏంట్రా, నా గురించి మొక్కుంటున్నారా? నాకు ఉద్యోగం వస్తే మీకేంట్రా లాభం? నేను ఐస్ క్రీమ్ తినొచ్చు. చిరిగిపోయిన జాకెట్ బదులు కొత్త జాకెట్ కుట్టించుకోవచ్చు. నేను రోజు పక్కవాడి పుస్తకం తీసుకుని చదువుకుంటున్నాను. నీకు ఉద్యోగం వస్తే కొత్త పుస్తకం కొనుక్కుంటా. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకురా. ఇవాళ నీకు ఇంటర్వ్యూ కార్డు వస్తుందని మన ప్రకాశం మాస్టర్ చెప్పారు. మంచి శకనం చూసుకుని బయలుదేరు. ఛాన్సీ, పక్కింటికి వెళ్ళి పిల్లుంటుంది, అడిగి తీసుకురా. దాన్ని ఎదురు రమ్మందాం. అలాగే అన్నయ్య. పిల్లి ఏమిట్రా, ఎగతాళిగా ఉందా? అవును మరి, మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆవును ఎదురు తెచ్చావు, రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెల్లాయని ఎదురు రమ్మన్నావు. మనకు మంచి శకనాలు పనికిరావమ్మా. పిల్లి అయితే ఏమన్నా హెల్ప్ జరుగుతుందేమోనని. అన్నయ్య, పిల్లి కావాలంటే 10 రూపాయలు అవుతుందంట. భారతదేశంలో పిల్లికున్న వాల్యూ నిరుద్యోగికి లేకుండా పోయింది. నా రూటే కరెక్ట్. ఏంటన్నయ్య నీ రూటు? మా కొత్త సై మామూలు ఏమంటే ఏమి ఇస్తలేవంట. ఇవాళ మామూలుగా ఏమీ లేదని యాదన సొన్నాయి. అదేం కుదరదు ఇక్కడ. ఇయ్యాల్సిందే. తిరిపి వస్తే మగతలు ఛాయ కొట్టమన్నాడు. ఆ మీద చాయ్ కొడతావు వేను? నీ ముఖాన్ని చాయ్ కొడతా. నీ ముఖాన్ని నేను చాయ్ కొడతా. ఏం మాట్లాడతావు? ఏం చాయ్ కొడతావే? నా కొట్టు దగ్గరకు వచ్చి నా మనిషి మీద రుబాబ్ చేస్తావు బే, జీవం తీస్తా. మా ఎస్ఐ తోలికి వచ్చే నీ సంగతి చూస్తా. ఏం చేస్తాడు మీ ఎస్ఐ? ఓల్ హైదరాబాద్ సికింద్రాబాద్ లా మషూర్ కిషాన్ యాదవ్. నాతో పెట్టుకోవద్దు ఖతర్నాక్ గాన్ని. ఏడుంటాడు మీ ఎస్ఐ? అగిడిగా పూలోనా? ఖైరతాబాద్ దాటిపోతాడా? జీవం తీస్తానని చెప్పు. నమస్తే అన్న. ఓ మేస్త్రి, చూసినావా దునియా ఎట్లున్నదో? మన రాజ్యం ఎప్పుడు వస్తుంది? అదిగో లుక్ ఇచ్చాడు, ఇచ్చేస్తాడు. 4 చాయ్. 1/4 అయిపోయింది. 1/4 అంట. మనల్ని గడ్డి పరకతో సమానం చేశాడు. గడ్డి పరకని అంత తేలిగ్గా తీసేబాక.
దానం చేసేవాడికి డబ్బు గడ్డి పరకతో సమానం. కాదురా, ధైర్యం ఉన్నవాడికి చావు గడ్డి పరుకుతో సమానం. కాదు నాయన, వైరాగ్యం ఉన్నవాడికి పెళ్ళం